10th క్లాస్ సప్లిమెంటరీ పరీక్షలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి నుండి మరి సప్లిమెంటరీ ఎగ్జామ్స్ రాసుకోవడానికి అవకాశం కల్పిస్తూ వారు అనౌన్స్మెంట్ చేశారు. ఎవరైతే 10th క్లాసు 1 మరియు 2 సబ్జెక్టులో ఫెయిల్ అయ్యారో వారు ఈ యొక్క సప్లిమెంటరీ ఎగ్జామ్స్ రాసి ఈ సప్లిమెంటరీ ఎగ్జామ్స్లో పాస్ అయ్యి మరలా రెగ్యులర్ విద్యార్థులుగా ఇంటర్మీడియట్ చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థులు కూడా 10th క్లాస్లో 1 మరియు 2 మార్కులతో పోయినటువంటి వారు చాలామంది ఉన్నారు. అలాంటి వారందరూ కూడా ఈ యొక్క 10th క్లాసు సప్లిమెంటరీ పరీక్షలు రాసుకోవడానికి అవకాశం ఉంది. ఈ 10th క్లాస్ సప్లిమెంటరీ అప్లై చేసుకోవడానికి ఈ నెల మరి 24వ తారీఖు నుండి మరి వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. కాబట్టి ఏప్రిల్ 24, 2025 నుండి 30, 4, 2025 ఈ యొక్క ఏప్రిల్ నెలలో మీరు కనుక అప్లికేషన్ పెట్టుకున్నట్లయితే మరలా మీకు హాల్ టికెట్ జనరేట్ అవుతుంది. మీరు మీ స్కూల్లో ఉన్నటువంటి హెడ్ మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఫెయిల్ అయినటువంటి ఈ సబ్జెక్టులకు సప్లిమెంటరీ మీరు కనుక కట్టినట్లయితే ఆ యొక్క హెడ్ మాస్టర్ గారి నుండి మీరు సప్లిమెంటరీ అప్లికేషన్ పెట్టుకున్నట్లయితే మీకు సబ్జెక్ట్ వైజ్గా ఆ యొక్క ఎగ్జామ్ ఫీజు అన్నటువంటిది కండక్ట్ చేయడం జరుగుతుంది. 1 నుండి 3 సబ్జెక్టుల వరకు ఫెయిల్ అయినటువంటి వారు ₹110 మాత్రమే ఆ యొక్క హెడ్ మాస్టర్ గారు కట్టి అప్లికేషన్ చేయాలి. 3 కంటే ఎక్కువ ఫెయిల్ అయినటువంటి వారు ₹125 కట్టి ఈ యొక్క ఎగ్జామ్స్కి అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్క విద్యార్థులు ఆల్రెడీ ఇప్పటివరకు చదివినటువంటి ఆ యొక్క లెసన్సే కాబట్టి సమయం దగ్గరగా ఒక 1 మంత్ వరకు కూడా ఉంటుంది. మీరు నిరాశ చెందకుండా ఇప్పటి నుండి ఆ యొక్క చదివిన సబ్జెక్టులు మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకున్నట్లయితే ఈ సప్లిమెంటరీ ఎగ్జామ్స్లో మంచి మార్కులు రాసి అత్యున్నతమైన పర్సంటేజ్ కనపరుచుకోవడానికి అవకాశం ఉంది. నిరాశ చెందాల్సినటువంటి సమయం లేదు, అధైర్యపడాల్సినటువంటి అవసరం లేదు. మీరు ఆల్రెడీ చదివినటువంటి సబ్జెక్టులు కాబట్టి మరొకసారి మీరు రివిజన్ చేసుకున్నటువంటి అవకాశంగా మీరు భావించండి. ఎలాంటి నిరాశలు కానీ ఎలాంటి మరి బాధ కానీ మీరు పెట్టుకోకుండా మీరు ఇది ఒక అవకాశంగా తీసుకున్నట్లయితే మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది. సరే, ఇప్పుడు మనం కనుక చూసినట్లయితే ఈ యొక్క అప్లికేషన్ లేట్ ఫీజు అనేటువంటిది కూడా ఏమీ లేదు. ఈ నెలాఖరులో కూడా మీరు సప్లై చేయొచ్చు. ఎగ్జామ్ టైం టేబుల్ వచ్చిన తర్వాత మే నెల 19వ తారీఖు నుండి 2025 ఈ ఎగ్జామ్స్ అన్నటువంటి ప్రారంభమవుతాయి. సోమవారం మొదటి లాంగ్వేజ్ లేదా తెలుగు. మీరు ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళా 9:30 లోపల మీరు ఎగ్జామ్ సెంటర్కి అటెండ్ అవ్వండి. 9:30కి ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. 9:30 నుండి 12:45 వరకు ఎగ్జామ్ ఉంటుంది. 2వ లాంగ్వేజ్ వచ్చిన తర్వాత 20/5/2025 మంగళవారం హిందీ పరీక్ష ఉంటుంది. 21/5/2025 బుధవారం ఇంగ్లీష్ పరీక్ష ఉంటుంది. 22/5/2025 గురువారం మ్యాథమెటిక్స్ పేపర్స్ ఉంటాయి. మరి 23/5/2025 శుక్రవారం ఫిజికల్ సైన్స్ ఉంటుంది. 24/5/2025 బయాలజికల్ సైన్స్ ఉంటుంది. తర్వాత సోషల్ స్టడీస్కి ఒకరోజు సెలవు ఇచ్చారు. ఆ సోషల్ స్టడీ ఎగ్జాము 26/5/2025 సంవత్సరం జరుగుతుంది. కాబట్టి మీరు ఈ తక్కువ సమయంలో మీరు చదివినటువంటి సబ్జెక్ట్ని మరలా ఒకసారి రివిజన్ చేసుకొని ఆ యొక్క సబ్జెక్ట్ కనుక గ్రిప్ పెట్టుకున్నట్లయితే ఈ సప్లిమెంటరీ ఎగ్జామ్స్లో రాసి మంచి మార్కులు పొందుతారని ఆశిస్తున్నాను. ఈ యొక్క సమాచారాన్ని విద్యార్థులందరికీ చేరవేయండి. వారు రాసి వారి యొక్క భవిష్యత్తును పునాదులు వేసుకుంటారని తెలియజేస్తున్నాం. ఈ యొక్క సమాచారం 10th క్లాస్ విద్యార్థులు ఎవరైతే ఫెయిల్ అయ్యారో వాళ్ళందరికీ చేరవేయగలిగినట్లయితే వారు తమ యొక్క 10th క్లాస్ని మరలా రెగ్యులర్ వాళ్ళతో పాటుగా ఇంటర్మీడియట్ కాలేజీలో వెళ్ళడానికి మరొక అవకాశం రాబోతుంది. ఎవరు కూడా చింతించొద్దు, నిరాశపడొద్దు, అధైర్యపడొద్దు. గవర్నమెంట్ ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకున్నట్లయితే మీ యొక్క భవిష్యత్
బాగుంటుందని తెలియజేస్తున్నాను.